all of you students. Today M201 second semester first paper Galois theory start చేస్తున్నాం. సిలబస్ అనేది ఆల్రెడీ మీ గ్రూప్లో మెన్షన్ చేసి ఉంది, అది ఒకసారి చూడండి. అయితే ఈ M201 ఈ గెలాయిస్ థియరీ అనేది ఆల్జిబ్రానే. ఇది మనకి ఆల్జిబ్రా పేపరే, కాకుంటే టైటిల్ నేమ్ కొద్దిగా మనం చేంజ్ చేసాం. దట్ నేమ్ ఈజ్ గెలాయిస్ థియరీ. గెలాయిస్ థియరీ. ఈ గెలాయిస్ థియరీ అనే ఈ పేపర్లో మనకు ఓవరాల్గా ఫస్ట్ సెమిస్టర్ ఆల్జిబ్రా యొక్క ఎక్స్టెన్షన్ ఉంటుంది. ఫస్ట్ సెమిస్టర్ ఆల్జిబ్రాలో మనకి థర్డ్ అండ్ ఫోర్త్ యూనిట్స్ ఏంటి? రింగ్ థియరీ అనమాట, అంటే పాలినామియల్స్. ఆ ఫోర్త్ యూనిట్లో పాలినామియల్ నుంచి ఇక్కడ మనకి స్టార్ట్ అవుతుంది ఈ సెమిస్టర్లో. అందువల్ల అక్కడ ఫోర్త్ యూనిట్లో ఒక చాప్టరు పాలినామియల్స్ ఓవర్ ది ఫీల్డ్ అని ఉంది. అక్కడి నుంచి ఇక్కడ మనకు స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి కొంత సిలబస్, ఒక 25% ఆఫ్ సిలబస్ లాస్ట్ ఇయర్ ఆల్జిబ్రాలో ఉన్న సిలబస్సే. సో అయినప్పటికీ నేను ఈ 25% కూడా నేను చెప్తాను, ఎందుకంటే మీరు ఫస్ట్ సెమిస్టరు ఎక్కువ ఎలాగో ఎగ్జామ్ రాయాలి కాబట్టి మరలా అక్కడ వీడియోస్ నేను యూట్యూబ్ వీడియోస్ ఇచ్చాను అక్కడ, మరలా అయినా కానీ ఇక్కడ క్లియర్గా చెప్తాను అనమాట. అయితే ఈ ఫస్ట్ చాప్టర్ ఏంటంటే irreducible polynomials and Eisenstein criteria. Irreducible polynomials and Eisenstein criteria అనమాట. So in this topic, first we define a definition which name is polynomial over a field. Polynomial over a field. So what is the polynomial over a field అంటే ఏంటో నేను ఇక్కడ డిస్కస్ చేస్తాను, చూద్దాము. అయితే ఇక్కడ చూడండి, లెట్ ఎఫ్ బి ఏ ఫీల్డ్. లెట్ ఎఫ్ బి ఏ ఫీల్డ్ అండ్ ఎక్స్ ఈజ్ అన్ indeterminate. Indeterminate means x does not belongs to f. x అనేది ఫీల్డ్లో ఎలిమెంట్ కాదు. ఫీల్డ్లో ఎలిమెంట్స్ని మనం స్కేలర్స్ అంటాం. ఇక్కడ x డస్ నాట్ బిలాంగ్స్ టు f కాబట్టి xని వేరియబుల్ అంటాం అన్నమాట. సో ఇప్పుడు దెన్ ది పాలినామియల్. సో దీన్ని మనం పాలినామియల్ యొక్క జనరల్ రిప్రజెంటేషన్ అంటాం. సో పాలినామియల్ అంటే ఇలా ఉంటుంది ఫంక్షన్ అనమాట. సో a0 ఇంటూ ఎక్స్ పవర్ 0, a1 into x power 1 plus a2 into x square plus and so on an into x power n. సో దీన్ని పాలినామియల్ ఇన్ ది వేరియబుల్ x అంటాం. ఇక్కడ హియర్ a0 x పవర్ 0 కోఎఫిషియంట్, a1 x కోఎఫిషియంట్, a2 x స్క్వేర్ కోఎఫిషియంట్, an x పవర్ n కోఎఫిషియంట్ అంటాం. దిస్ ఈజ్ ది జనరల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ పాలినామియల్. దిస్ ఈజ్ కాల్డ్ పాలినామియల్ అంటాం. అయితే ఇన్ దిస్ పాలినామియల్ ద కోఎఫిషియంట్స్ a0, a1, a1, a2 అండ్ సో ఆన్ an ఇవన్నీ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎఫ్లో ఉన్నాయి. ఒక పాలినామియల్ యొక్క జనరల్ రిప్రజెంటేషన్ ఇలా డినోట్ చేస్తాం. ఆ పాలినామియల్లో ఉన్న అన్ని కోఎఫిషియంట్స్ ద ఫీల్డ్ ఎఫ్లో ఉన్నాయి అని చెప్పాను. అందువల్ల ఈ పాలినామియల్ ఏమంటానంటే పాలినామియల్
ఓవర్ ఏ ఫీల్డ్ క్యాపిటల్ ఎఫ్ అంటాం. ఈ విధంగా పాలినామియల్ ఓవర్ ఏ ఫీల్డ్ అంటే పాలినామియల్ కోఎఫిషియెంట్స్ ఫీల్డ్ ఎఫ్లో ఉంటే ఓవర్ ఏ ఫీల్డ్ ఎఫ్ అంటాం. ఈ పాలినామియల్లో ఉన్నటువంటి స్కేలార్స్ A0, A1, A2, AN మనం మారుస్తూ ఉంటే ఇలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ పాలినామియల్స్ ఇన్ ది వేరియబుల్ ఎక్స్ చాలా వస్తూ ఉంటాయి. ఇలాంటి ఎన్ని వస్తాయంటే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ పాలినామియల్స్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ కలిగిన సెట్ని ఎఫ్ ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ ఎక్స్తో డినోట్ చేయాలి. సో దట్ ఈస్ f of square bracket of x is equal to set of small f of x such that f of x is a polynomial over a field f is a polynomial over a field. So ఇక్కడ క్యాపిటల్ f of x అంటే ఏంటి? ఇప్పుడు మనకి క్యాపిటల్ f of x అంటే ఏంటి? సెట్ ఆఫ్ ఆల్ పాలినామియల్స్ ఓవర్ ఏ ఫీల్డ్ x. x వేరియబుల్గా పాలినామియల్ కోఎఫిషియంట్ ఓవర్ ఎఫ్గా ఎన్ని పాలినామియల్స్ అయితే ఉంటాయో అవన్నీ కలిగిన సెట్ని క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ ఎక్స్ అంటాం. ఇది ఆల్రెడీ ఫస్ట్ సెమిస్టర్లో నేను చెప్పుకున్నాను. నెక్స్ట్ సో అనదర్ డెఫినేషన్. సో అనదర్ డెఫినేషన్ ఏంటంటే ఈక్వాలిటీ ఆఫ్ పాలినామియల్స్. అంటే టూ పాలినామియల్స్ ఆర్ సెడ్ టు బి ఈక్వల్ అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఒక పాలినామియల్. A0 x⁴0 ప్లస్ A1 x A2 x² ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ AN ఇంటూ x⁴n. అండ్ అలాగే g ఆఫ్ x అనేది అనదర్ పాలినామియల్. B0 x ప్లస్ B1 x ప్లస్ B2 x² Bn x⁴n ఇన్ను ఎఫ్ ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ ఎక్స్. ఈ ఎఫ్ ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ ఎక్స్లో టూ పాలినామియల్స్ తీసుకున్నాం. అయితే దీస్ టూ సెడ్ టు బి ఈక్వల్ కావాలంటే ఇఫ్ ఏం జరగాలంటే కరస్పాండింగ్ కోఎఫిషియెంట్స్ ఇన్ ది టూ పాలినామియల్స్ ఆర్ ఈక్వల్ అయి ఉండాలి. కరస్పాండింగ్ అంటే దీంట్లో కాన్స్టెంట్ టర్మ్ A0, ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ B0 ఈక్వల్ కావాలి. సో ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ A1, ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ B1 ఈక్వల్ కావాలి. అండ్ సో ఆన్ ఇక్కడ x⁴n కోఎఫిషియంట్ AN, ఇక్కడ x⁴n కోఎఫిషియంట్ Bn ఈక్వల్ కావాలి. కరస్పాండింగ్ కోఎఫిషియెంట్స్ ఇన్ ది టూ పాలినామియల్స్ ఆర్ ఈక్వల్, దెన్ ద టూ పాలినామియల్స్ ఆర్ సెడ్ టు బి ఈక్వల్ అంట. దాన్ని నేను సింపుల్గా ఇక్కడ ఏమని చెప్పానంటే ఇఫ్ AI ఈజ్ ఈక్వల్ టు BA కావాలన్నాను. AI అంటే ఏంటి? x⁴i కోఎఫిషియంట్ ఇన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. BI అంటే x⁴i కోఎఫిషియంట్ ఇన్ g ఆఫ్ ఎక్స్. ఇవి రెండు ఈక్వల్ కావాలి. I అంటే 0, 1, 2, 3 అండ్ సో ఆన్. అంటే A0 ఈజ్ ఈక్వల్ టు B0, A1 ఈజ్ ఈక్వల్ టు B1, A2 ఈజ్ ఈక్వల్ టు B2 అండ్ సో ఆన్ AN ఈజ్ ఈక్వల్ టు Bn. అంటే ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ g ఆఫ్ ఎక్స్ అనే పాలినామియల్లో కరస్పాండింగ్ కోఎఫిషియెంట్స్ అన్నీ ఈక్వల్ అయినాయి. అందువల్ల ద టూ పాలినామియల్స్ ఆర్ సెడ్ టు బి ఈక్వల్ అంట. దిస్ ఈజ్ ది ఈక్వాలిటీ ఆఫ్ టూ పాలినామియల్స్. After that we define another operator that is addition of polynomials. So two polynomials are said to be addition అంటే ఏంటి ఇక్కడ డిస్కస్ చేద్దాం. అందువల్ల we take any two polynomial. Let f of x is equal to summation an into x⁴n. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఏముంటాయి? A0 x⁴0 ప్లస్ A1 x ప్లస్ A2 x² ప్లస్ అండ్ సో ఆన్. అలాగే g ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ Bn ఇంటూ x⁴n ఆర్ ఎనీ టూ పాలినామియల్స్ ఇన్ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ ఎక్స్. సో దెన్ వాట్ ఈజ్ ది అడిషన్ ఆఫ్ దీస్ టూ అంటే దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ g ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎలా డిఫైన్ చేస్తాను అంటే ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ g ఆఫ్ ఎక్స్ అనే పాలినామియల్లో కరస్పాండింగ్ కోఎఫిషియెంట్స్ యాడ్ అవుతాయి. అంటే యాడ్ అయితే ఏమొస్తుందంటే ఇలా చెప్పాను, సమ్మేషన్ Cn ఇంటూ x⁴n, వేరి Cn అంటే ఏంటి? ఎఫ్ ఆఫ్ ఎక్స్లో ఎంత కోఎఫిషియెంట్ xn an, g ఆఫ్ ఎక్స్లో ఎంత కోఎఫిషియెంట్ ఇదనమాట. అంటే దట్ మీన్స్ the sum ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్లో ఫస్ట్ కోఎఫిషియంట్ A0 ప్లస్ g ఆఫ్ ఎక్స్లో ఫస్ట్ కోఎఫిషియంట్ B0
ఇంటూ ఎక్స్ పవర్ 0 ప్లస్ నెక్స్ట్ ఎక్స్ కోఎఫిషియంట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్లో a1 ప్లస్ b1 ఇంటూ ఎక్స్ ప్లస్ నెక్స్ట్ కోఎఫిషియంట్ a2 ప్లస్ b2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్. దిస్ ఈజ్ కాల్డ్ అడిషన్ ఆఫ్ టూ పాలినామియల్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ అంటాం. దిస్ ఈజ్ ది ఆపరేటర్ అడిషన్ అనమాట. నెక్స్ట్ దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ డెఫినేషన్, మల్టిప్లికేషన్ ఆఫ్ పాలినామియల్స్. సో మల్టిప్లికేషన్ ఆఫ్ పాలినామియల్స్. Here we take f of x is equal to an into x power n. This is polynomial. And g of x is equal to bn into x power n. This is another polynomial in f of square bracket of x. అయితే ఈ పాలినామియల్స్ యొక్క మల్టిప్లికేషన్ ఎలా డిఫైన్ చేస్తానంటే ఎలా డిఫైన్ చేస్తాను, సిగ్మా డిఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్. ఈ డిఎన్ ఏంటి, ప్రోడక్ట్ పాలినామియల్లో ఎక్స్ పవర్ ఎన్ కోఎఫిషియంట్ అనమాట. వేరి డిఎన్ అంటే ఏంటంటే సమ్మేషన్ ఆఫ్ ఏఐ ఇంటూ బిఐ. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్లో జీ ఆఫ్ ఎక్స్లో కోఎఫిషియంట్ మల్టిప్లై చేస్తాం. అయితే ఇక్కడ ఏం జరగాలంటే ఏఐ ఏ సఫిక్స్ బి సఫిక్స్ ఐని జేని యాడ్ చేస్తే ఎన్ రావాలి. అంటే దట్ మీన్స్ ఇప్పుడు చూడండి మీరు ఈ ప్రోడక్ట్ పాలినామియల్ని ఎక్స్పాండ్ చేస్తే ఏమొస్తుంది, d0 ప్లస్ d1 ఇంటూ ఎక్స్ ప్లస్ d2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్. అయితే d0 అంటే ఏంటి అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్లో కోఎఫిషియంట్ని జీ ఆఫ్ ఎక్స్లో కోఎఫిషియంట్ని మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే ఈ రెండు సఫిక్స్ని యాడ్ చేస్తే ఈ 0 రావాలి. అందువల్ల d0 ఈజ్ ఈక్వల్ a0 ఇంటూ b1 అవుతుంది. అలాగే d1 అంటే ఏంటి, ఇక్కడ చూడండి క్లియర్గా వినండి. d1 అంటే ప్రోడక్ట్ పాలినామియల్లో ఎక్స్ కోఎఫిషియంట్. అది ఎలా ఉంటుందంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్లో ఫస్ట్ కోఎఫిషియంట్ a0, ఇప్పుడు జీ ఆఫ్ ఎక్స్లో కోఎఫిషియంట్ తీసుకోవాలి. ఏం తీసుకోవాలంటే ఈ సఫిక్స్ యాడ్ చేస్తే 1 రావాలి. ప్లస్ ఇంతటితో కంప్లీట్ కాదు, ఏ సఫిక్స్ పెంచుదాం a1, అప్పుడు బి సఫిక్స్ ఏమవుతుంది 0, ఇంతకంటే రావు. ఇదేంటి, ప్రోడక్ట్ పాలినామియల్లో ఎక్స్ కోఎఫిషియంట్. అలాగే d2 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్లో ఫస్ట్ కోఎఫిషియంట్ a0, అప్పుడు జీ ఆఫ్ ఎక్స్లో ఏం తీసుకోవాలి, b2 తీసుకోవాలి. ఎందుకంటే ఈ 0ని ఈ 2ని యాడ్ చేస్తే ఈ 2 రావాలి. ప్లస్ ఇప్పుడు ఏ సఫిక్స్ పెంచుదాం a1, అప్పుడు బి సఫిక్స్ ఏమవుతుంది b1 ప్లస్ a2, అప్పుడు బి సఫిక్స్ b0. a0తో స్టార్ట్ అయ్యి b0తో ఎండ్ అవుతుంది. ఇది ప్రోడక్ట్ పాలినామియల్లో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ప్లస్ అండ్ సో ఆన్ అనమాట. అంటే అడిషన్లోనైతే కరస్పాండింగ్ కోఎఫిషియంట్ యాడ్ చేసాం, ఈక్వాలిటీలో కరస్పాండింగ్ కోఎఫిషియంట్స్ ఈక్వల్ కావాలని. బట్ మల్టిప్లికేషన్ వచ్చేటప్పటికి ఎఫ్ అండ్ జీలో కోఎఫిషియంట్స్ మల్టిప్లై అవుతాయి, కరస్పాండింగ్ కాదనమాట ఈ ఆర్డర్లో. సో దిస్ ఈజ్ ది మల్టిప్లికేషన్ ఆఫ్ టూ పాలినామియల్స్. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ అనదర్ డెఫినేషన్ విచ్ ఈజ్ ది జీరో పాలినామియల్. పాలినామియల్ అంటే ఐడియా ఉంది. వాట్ ఈజ్ ది జీరో పాలినామియల్ అంటే ఇన్ ఏ పాలినామియల్ ఆల్ కోఎఫిషియంట్స్ ఆర్ 0. ఏదైనా పాలినామియల్లో ఆల్ కోఎఫిషియంట్స్ 0 అయితే దట్ పాలినామియల్ ఈజ్ కాల్డ్ జీరో పాలినామియల్. దాన్ని ఎలా డినోట్ చేస్తామంటే 0 ఆఫ్ ఎక్స్తో డినోట్ చేస్తాం. ఇక్కడ చూడండి ప్రతి కోఎఫిషియంట్ 0 ఉంది అంటే ఇది టోటల్గా దేనికి ఈక్వల్ అవుతుంది, 0కి ఈక్వల్ అవుతుంది. దీన్ని జీరో పాలినామియల్ అంటాం. దిస్ ఈజ్ జీరో పాలినామియల్. నెక్స్ట్ కాన్స్టెంట్ పాలినామియల్. నెక్స్ట్ వీ డిఫైన్ ఏ కాన్స్టెంట్ పాలినామియల్. కాన్స్టెంట్ పాలినామియల్ అంటే ద పాలినామియల్ కన్సిస్ట్స్ ఆఫ్ ఓన్లీ నాన్ జీరో కాన్స్టెంట్ టర్మ్. సో పాలినామియల్ యొక్క జనరల్ రిప్రజెంటేషన్ ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు a0 ఇంటూ ఎక్స్ పవర్ 0 ప్లస్ a1 ఇంటూ ఎక్స్ ప్లస్ a2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్. ఇక్కడ ఎక్స్ పవర్ 0 అంటే 1,
దీన్నే మనం 1 అంటే ఇక్కడ ఓన్లీ ఏముంటుంది, ఏ నాట్ మాత్రమే ఉంటుంది కాన్స్టెంట్. ఇక రిమైనింగ్ సెకండ్ టర్మ్ A1 ఇంటూ ఎక్స్. ఇక ప్రతి టర్మ్లో వేరియబుల్ ఉంటుంది, ఒక ఫస్ట్ టర్మ్లోనే కాన్స్టెంట్ టర్మ్ ఉంటుంది. ఇది జనరల్ రిప్రజెంటేషన్ ఆఫ్ పాలినామియల్. అయితే ఇన్ ది పాలినామియల్ కంటైన్స్ ఓన్లీ నాన్ జీరో కాన్స్టెంట్. ఈ ఒక్క టర్మే ఉంది, రిమైనింగ్ టర్మ్స్ లేవు. అందువల్ల ఇది కూడా నాన్ జీరో. అందువల్ల ఈ పాలినామియల్ ఏమంటారంటే కాన్స్టెంట్ పాలినామియల్ అంటాం. సో కాన్స్టెంట్ పాలినామియల్ మీన్స్ ఏ పాలినామియల్ కన్సిస్ట్స్ ఆఫ్ ఓన్లీ నాన్ జీరో టర్మ్. అంటే వేరియబుల్ టర్మ్స్ లేనట్లయితే దెన్ దిస్ పాలినామియల్ ఈజ్ కాల్డ్ ఏమంట, కాన్స్టెంట్ పాలినామియల్ అంట. నెక్స్ట్, సో అనదర్ ఇంపార్టెంట్ డెఫినేషన్, డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్. సో పాలినామియల్ అంటే మీకు ఐడియా ఉంది, నథింగ్ బట్ ఏ ఫంక్షన్ అనమాట. సో వాట్ ఈజ్ ది డిగ్రీ ఆఫ్ పాలినామియల్? డిగ్రీ అంటే నంబర్ అనమాట. సో వాట్ నంబర్ ఈజ్ కాల్డ్ డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ అంటే ఏంటో చూద్దాం. సో వీ టేక్ ఏ పాలినామియల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఒక పాలినామియల్ తీసుకున్నాం. దాని యొక్క జనరల్ రిప్రజెంటేషన్ ఏంటి, A0 ప్లస్ A1x ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ an into x power n. This is the general representation of polynomial. So if a positive number n is said to be degree of this polynomial, ఈ n ని డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ అని చెప్పాలంటే ఈ nకి కరస్పాండెంట్గా ఎక్స్ పవర్ n కోఎఫిషియంట్ ఇన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటి, అది an. ఇది కంపల్సరీ నాన్ జీరో అయి ఉండాలి. an. ఆ తర్వాత కోఎఫిషియంట్స్ an+1 an+2 ఇవన్నీ ఈక్వల్ టు జీరో అయి ఉండాలి. అంటే ఏదైతే n ఉందో n కరస్పాండెంట్గా ఎక్స్ పవర్ n కోఎఫిషియంట్ ఏంటి, ఇక్కడ an, అది నాన్ జీరో అయి ఉండాలి. ఆ తర్వాత కోఎఫిషియంట్స్ అంటే ఏంటి, an+1 ఈజ్ ఈక్వల్ టు అండ్ సో ఆన్ ఈజ్ ఈక్వల్ టు అన్ని జీరో అయి ఉండాలి. బట్ an అనేది నాన్ జీరో. ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ టు 3 అనుకోండి, A3 నాన్ జీరో అయి ఉండాలి, A4 A5 అండ్ సో ఆన్ జీరో అయి ఉండాలి. n ఈజ్ ఈక్వల్ టు 4 అనుకోండి, A4 నాన్ జీరో అయి ఉండాలి, A5 A6 అండ్ సో ఆన్ ఇవన్నీ జీరోస్ అయి ఉండాలి. అలా జరిగితే దట్ నంబర్ n ఈజ్ కాల్డ్ డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ అంటాం. సో ఈ డిగ్రీ నేను ఎలా డినోట్ చేస్తానంటే, డిగ్రీలో ఫస్ట్ 3 లెటర్స్ ఇలా డినోట్ చేస్తాను. డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు n ఇలా డినోట్ చేస్తాను. అంటే డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు n మీన్స్ ఈ పాలినామియల్లో ఎక్స్ పవర్ n కోఎఫిషియంట్ జనరల్ రిప్రజెంటేషన్ an నాన్ జీరో అయి ఉండాలి. ఆ తర్వాత కోఎఫిషియంట్స్ an+1 అండ్ సో ఆన్ ఇవన్నీ జీరో అయి. అయితే వీటి గురించి చెప్పాను, ఇంకా వీటి ముందు కోఎఫిషియంట్స్ ఉన్నాయి, A1 A2 A3 అండ్ సో ఆన్ an-1, అవి ఏవైనా కావచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ది డెఫినేషన్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్. ఇప్పుడు మనం వీటి గురించి కొంత నోట్ పాయింట్స్ డిస్కస్ చేయాలి. సో ఇక్కడ చూడండి, n ఈజ్ ది డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. దెన్ దాన్ని ఎలా డినోట్ చేస్తామంటే ఇప్పుడే చెప్పాను, ఇలా డినోట్ చేస్తాం. నెక్స్ట్ సెకండ్ పాయింట్, డిగ్రీ ఆఫ్ ఏ జీరో పాలినామియల్ ఈజ్ డిఫైన్డ్ టు బి -∞. ఎందుకంటే జీరో పాలినామియల్ అంటే ఏంటి, జీరో ఆఫ్ ఎక్స్ ప్రతి కోఎఫిషియంట్ 0 ప్లస్ 0x ప్లస్ 0x² ప్లస్ అండ్ సో ఆన్. ఈ జీరో పాలినామియల్ ప్రతి నాన్ జీరో కోఎఫిషియంట్స్ అనేవి మనకు ఉండవు. నాన్ జీరో కోఎఫిషియంట్స్ ఉండవు కాబట్టి మనకి డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్ అంటే అట్లీస్ట్ ఒక కోఎఫిషియంట్ నాన్ జీరో అయి ఉండాలి. ఇక్కడ ఏ కోఎఫిషియంట్ కూడా నాన్ జీరో కోఎఫిషియంట్ లేదు కాబట్టి ఫ్రమ్ డెఫినేషన్ వీ కెనాట్ డిఫైన్ డిగ్రీ ఆఫ్ ఏ జీరో పాలినామియల్. అందువల్ల మన ఆధార్ ఏం చెప్తున్నారు అంటే డిగ్రీ ఆఫ్ ది జీరో పాలినామియల్ వీ కెనాట్ డిఫైన్డ్ ఫ్రమ్ ది డెఫినేషన్ బట్ ఇట్ ఈజ్ డినోటెడ్ బై -∞ అన్నమాట. సో ద డిగ్రీ ఆఫ్ ఏ జీరో పాలినామియల్ ఇస్ డినోటెడ్ బై -∞. సో నెక్స్ట్, వాట్ ఈజ్ ది కాన్స్టెంట్ పాలినామియల్? సో కాన్స్టెంట్ పాలినామియల్ అంటే ఏంటి,
మన ఏ పాలినామియల్ కన్సిస్ట్స్ ఆఫ్ ఓన్లీ నాన్ జీరో కాన్స్టెంట్ టర్మ్, ఓన్లీ నాన్ జీరో కాన్స్టెంట్ టర్మ్. సో క్లియర్లీ ఏ నాట్ అనేది ఏంటి, నాన్ జీరో టర్మ్. సో ఇన్ దిస్ పాలినామియల్ అట్లీస్ట్ వన్ కోఎఫిషియంట్ నాన్ జీరో ఉంది. ఇక రిమైనింగ్ కోఎఫిషియంట్స్ ఏంటి, A1 A2 అండ్ సో ఆన్ ఇవన్నీ ఉన్నాయి. అంటే అవన్నీ ఏవై ఉన్నాయి, జీరో అయి ఉన్నాయి. అంటే ఇక్కడ చూడండి, అట్లీస్ట్ వన్ కోఎఫిషియంట్ A0 నాన్ జీరో అవుతూ రిమైనింగ్ కోఎఫిషియంట్స్ జీరోస్ అయినాయి. కాబట్టి ఫ్రమ్ ది డెఫినేషన్ దీని యొక్క డిగ్రీ ఏమవుతుంది, ఈ జీరో అవుతుంది. కాబట్టి డిగ్రీ ఆఫ్ ఏ కాన్స్టెంట్ పాలినామియల్ ఈజ్ జీరో. సో దిస్ ఈజ్ డిఫైన్ టు బి ఎగ్జాక్ట్లీ ఫ్రమ్ ది డెఫినేషన్ ఆఫ్ ఏ డిగ్రీ అనమాట. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, ఎనీ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 1, దెన్ దట్ ఎనీ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 0 ఈజ్ కాల్డ్ జీరో డిగ్రీ కాన్స్టెంట్ పాలినామియల్ అంటారు. సో ఎనీ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ గ్రేటర్ దాన్ 0, దెన్ దట్ పాలినామియల్స్ ఆర్ కాల్డ్ నాన్ కాన్స్టెంట్ పాలినామియల్స్ అంటారు. సో దీని నుంచి మనం కాన్స్టెంట్ ఆర్ నాన్ కాన్స్టెంట్ అని మనం చెప్పగలం. నెక్స్ట్, సో ఎగ్జాంపుల్, లెట్ f of x is equal to a belongs to f is a constant polynomial, is a constant polynomial. If a is equal to, second point, if a is equal to 0, then f of x is 0 is a జీరో పాలినామియల్ అవుతుంది. జీరో పాలినామియల్ యొక్క డిగ్రీ ఏంటి, -∞. నెక్స్ట్, ఇఫ్ a is not equal to 0, then f of x is the constant polynomial. Clearly its degree is 0. Next, another important definition, irreducible polynomial. సో పాలినామియల్ అంటే ఏంటో మనకు ఐడియా ఉంది. దట్ పాలినామియల్ ఈజ్ సెడ్ టు బి irreducible. సో లెట్ క్యాపిటల్ F be a field. A polynomial small f of x belongs to capital F of square bracket of x is called an irreducible polynomial. If ఏం జరగాలంటే, నెంబర్ 1, డిగ్రీ ఆఫ్ f of x ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అయి ఉండాలి. సో పాలినామియల్ డిగ్రీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే ఇప్పుడు ఏం చెప్పాను, నాన్ కాన్స్టెంట్ పాలినామియల్ అయి ఉండాలి. అంటే ఏదైనా ఒక పాలినామియల్ ఫస్ట్ ఇర్రెడ్యూసిబుల్ కావాలంటే ఫస్ట్ ఇట్ ఈజ్ నాన్ కాన్స్టెంట్ అయి ఉండాలి. నెక్స్ట్, సెకండ్ పాయింట్, ద పాలినామియల్ f of x కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ టూ పాలినామియల్స్ g of x అండ్ h of x. సో దెన్ ఎయిదర్ g of x ఆర్ h of x బిలాంగ్స్ టు f. ఎఫ్లో ఉంటే కాన్స్టెంట్స్ అంటాం కదా, అంటే g of x కాన్స్టెంట్ అయి ఉండాలి, h of x అని కాన్స్టెంట్ అయి ఉండాలి. అంటే దట్ మీన్స్ ఏదైనా ఒక పాలినామియల్ ఇర్రెడ్యూసిబుల్ పాలినామియల్ అంటే 2 పాయింట్స్ సాటిస్ఫై కావాలి. ఫస్ట్ పాయింట్, నాన్ కాన్స్టెంట్ పాలినామియల్ అయి ఉండాలి. సెకండ్ పాయింట్, ఆ పాలినామియల్ని ప్రోడక్ట్ ఆఫ్ 2 పాలినామియల్స్గా నేను ఎక్స్ప్రెస్ చేయగలిగితే ఆ 2 పాలినామియల్ ఏదైనా ఒకటి కాన్స్టెంట్ పాలినామియల్ అయి ఉండాలి. సో ఈ ప్రోడక్ట్లో ఎయిదర్ g of x ఆర్ h of x ఈజ్ ఏ కాన్స్టెంట్ పాలినామియల్, దెన్ ది పాలినామియల్ f of x ఈజ్ కాల్డ్ ఇర్రెడ్యూసిబుల్ పాలినామియల్. అంటే రాబోయే మన క్లాసెస్లో ఏదైనా ఒక పాలినామియల్ను ఇర్రెడ్యూసిబుల్ అని చెప్పాలంటే నేను ఏమని అనుకోవాలి, దట్ పాలినామియల్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ 2 పాలినామియల్స్ g of x ఇంటూ h of x అనుకొని ఎయిదర్ g of x ఆర్ h of x ఈజ్ ఏ కాన్స్టెంట్ పాలినామియల్ అని చెప్పాలి. అంటే g of x ఆర్ h of xలో ఏదో ఒక పాలినామియల్ యొక్క డిగ్రీ 0 అని చెప్పగలిగితే దిస్ f of x ఈజ్ కాల్డ్ ఏమంట, కాన్స్టెంట్ పాలినామియల్ అంట. సో దిస్ ఈజ్ ది డెఫినేషన్ ఆఫ్ ఏ కాన్స్టెంట్ పాలినామియల్. సో అండి, ఇప్పుడు ఎనీ పాలినామియల్ విచ్ ఈజ్ నాట్ ఇర్రెడ్యూసిబుల్, దెన్ ఇట్ ఈజ్ విచ్ ఈజ్ నాట్ ఇర్రెడ్యూసిబుల్, ఇట్ ఈజ్ కాల్డ్ రెడ్యూసిబుల్ అంట. సో ఇట్ ఈజ్ కాల్డ్ ఏమంట, ఇర్రెడ్యూసిబుల్ కానట్లయితే దట్ పాలినామియల్ ఈజ్ కాల్డ్ రెడ్యూసిబుల్ అంట. సో ఇక్కడ చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్పాము, ది పాలినామియల్ x² + 1 ఈజ్ ఇర్రెడ్యూసిబుల్ ఓవర్ R అంటున్నాను. సో దట్ ఈజ్ f of x కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ x² + 1 బిలాంగ్స్ టు R of x. ఎందుకంటే కోఎఫిషియెంట్స్ 1 ఉన్నాయి, రియల్ నెంబర్స్ కాబట్టి. పాలినామియల్ ఇక్కడ చూడండి, x² కోఎఫిషియెంట్ A2 నాన్ జీరో అయి ఉండి A3 A4 A5 లేవు కాబట్టి క్లియర్లీ డిగ్రీ ఆఫ్ దిస్ పాలినామియల్ ఈజ్ 2 అంట. దిస్ ఈజ్ ఎ పాలినామియల్
of degree 2. అయితే ఇక్కడ ఈ పాలినామియల్ని నేను అబ్జర్వ్ చేసినట్లయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎలా ఉంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ ఎక్స్ ప్లస్ ఐ ఇంటూ ఎక్స్ మైనస్ ఐగా రాయొచ్చు. మల్టిప్లై చేయండి, ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ దీన్ని మల్టిప్లై చేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ఐ తర్వాత ప్లస్ ఎక్స్ఐ తర్వాత మైనస్ ఐ స్క్వేర్. ఐ స్క్వేర్ అంటే -1 +1 అవుతుంది. ఎక్స్ఐ క్యాన్సిల్ అవుతాయి. ఇక మనకు మిగిలేది ఏంటి, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. షో దట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 కెన్ బి రిటన్ యాజ్ ఎక్స్ ప్లస్ ఐ ఇంటూ ఎక్స్ మైనస్ ఐ. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐ ఇంటూ ఎక్స్ మైనస్ ఐ. అలా రాయొచ్చు మనం. ఇక్కడ ఈ పాలినామియల్ కోఎఫిషియెంట్స్ 1 ఐ అంటే సిలో ఉంటాయి, 1 - ఐ సిలో ఉంటాయి. అందువల్ల దిస్ బిలాంగ్స్ టు సి ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. అయితే దిస్ ఈజ్ ఎ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 1 నాన్ కాన్స్టెంట్. దిస్ ఈజ్ ఎ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 1 నాన్ కాన్స్టెంట్. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ కెన్ బి రిటన్ యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ 2 నాన్ కాన్స్టెంట్ పాలినామియల్ ఓవర్ సి. అందువల్ల దిస్ పాలినామియల్ ఈజ్ కాల్డ్ రెడ్యూసిబుల్ ఓవర్ సి అంటాం. రెడ్యూసిబుల్ ఓవర్ సి. అది ఇర్రెడ్యూసిబుల్ కాదు కాబట్టి రెడ్యూసిబుల్ అంటాం మనం. రెడ్యూసిబుల్ ఓవర్ సి. సో దీన్ని నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఇర్రెడ్యూసిబుల్ ఓవర్ ఆర్. అదే ఓవర్ సిలో ఏమవుతుంది, రెడ్యూసిబుల్ అవుతుంది. అంటే ప్రొడక్ట్ ఆఫ్ 2 పాలినామియల్ ఎక్స్ప్రెస్ చేశాను. ఇదే మనం ఇప్పుడు నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిందే. సో రెడ్యూసిబుల్. నెక్స్ట్
సో నెక్స్ట్ ప్రపోజేషన్. ఏంటి ఆ ప్రపోజేషన్ అంటే, వాట్ ఈస్ ది స్టేట్మెంట్ అంటే, లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు capital F of square bracket of x be a polynomial of degree greater than 1 if f of alpha is equal to 0 for some alpha belongs to f, then f of x is reducible over f. అంటే దిస్ మీన్స్, ఇక్కడ చూడండి, ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 అంటే మీన్స్ ఏంటి, ఆల్ఫా ఈజ్ ది రూట్ ఆఫ్ ది పాలినామియల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంట. దిస్ ఈజ్ ది గివెన్ డేటా. అంటే ఈ గివెన్ డేటాలో ఏమి ఇచ్చున్నాడు, ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఆల్ఫా రూట్ అని ఇచ్చున్నాడు. ఆల్ఫా రూట్ అయితే ఇక్కడ ఏమని ప్రూవ్ చేయాలి, దిస్ పాలినామియల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ రెడ్యూసిబుల్ అని చెప్పాలి. అంటే ఈ ప్రపోజేషన్ యొక్క స్టేట్మెంట్ ఏంటంటే, ఏదైనా పాలినామియల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్కి రూట్ ఉంటే దట్ పాలినామియల్ ఈజ్ రెడ్యూసిబుల్ అని చెప్పాలి. ఇది లాస్ట్ సెమిస్టర్ ఆల్జిబ్రాలో నేను వాడాను. దాన్నే నేను ఫ్యాక్టర్ రెడ్యూసిబుల్ అంటాం. ఇక్కడ నేను ప్రూవ్ చేస్తాను అన్నమాట. సో ప్రూఫ్ ఆఫ్ ది థీరం. ఫస్ట్ వీ కెన్ రైట్ ది గివెన్ డేటా. లెట్ small f of x belongs to capital F of x be a polynomial of degree greater than 1. So that is degree of f of x greater than 1 means greater than or equal to 2 అన్నమాట. greater than 1 అంటే ఏంటి, greater than or equal to 2. సో నెక్స్ట్ దిస్ సింపుల్ greater than or equal to 2 means f of x ఏంటి, నాన్ కాన్స్టెంట్ పాలినామియల్. డిగ్రీ 0 అయితేనే కాన్స్టెంట్ అంట, డిగ్రీ 0 కాకుంటే దాన్ని నాన్ కాన్స్టెంట్ అంటాం. సో ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాన్ కాన్స్టెంట్ ఇచ్చినాడు. సో ఆఫ్టర్ దట్ వాట్ ఈస్ ది గివెన్ డేటా, గివెన్ ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ 0 ఫర్ సమ్ ఆల్ఫా బిలాంగ్స్ టు ఎఫ్. అంటే దట్ ఈజ్ ఆల్ఫా ఈజ్ ది రూట్ ఆఫ్ ది పాలినామియల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని దిస్ షోస్ దట్. అయితే మనం ఇక్కడ ఫ్యాక్టర్ థియరం ఉంది. దెన్ బై ఫ్యాక్టర్ థియరం మన లాస్ట్ సెమిస్టర్లో వాడాము. ఇక్కడ బ్రాకెట్లో కూడా రాశాను అన్నమాట. వీ హ్యావ్ దట్ ఫ్యాక్టర్ థియరం ఏం చెప్తుంది, ఏదైతే రూటో ఎక్స్ మైనస్ ఆల్ఫా డివైడ్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని చెప్తుంది. దట్ ఈజ్ ఫ్యాక్టర్ థియరం. అంటే డివైడ్స్ మీన్స్ ఏంటి, దిస్ ఇంప్లైజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ సమ్ పాలినామియల్, దాని హెచ్ ఆఫ్ ఎక్స్ అనుకో. ఇది ఎలా రాశానంటే బై డెఫినేషన్ ఆఫ్ డివైడ్స్ అనమాట. ఇప్పుడు దీనికి బోత్ సైడ్స్ డిగ్రీ ఆపరేట్ చేద్దాం. బోత్ సైడ్ అంటే డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్, డిగ్రీ ఆఫ్ ప్రోడక్ట్ అంటే లాస్ట్ సెమిస్టర్ ఏం చెప్పాను, డిగ్రీ ఆఫ్ ఫస్ట్ పాలినామియల్ ప్లస్ డిగ్రీ ఆఫ్ సెకండ్ పాలినామియల్ అన్నమాట. సో డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హెచ్ ఆఫ్ ఎక్స్ యాజ్ ఇట్ ఈజ్ రాశాను. ఈజ్ ఈక్వల్ టు డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాశాను, డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అయితే ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ ఈక్వల్ అంటే బై అబోవ్ గివెన్ డేటా డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమనుంది, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 అని ఉంది. అంటే దీని వాల్యూ మినిమం 2 కానీ అంతకంటే ఎక్కువ. సో మినిమం 2 అప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమనుంది, 1 ప్లస్ డిగ్రీ ఆఫ్ హెచ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 అని ఉంది, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2. అయితే దీన్ని బట్టి ఇప్పుడు డిగ్రీ ఆఫ్ హెచ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది, ఈ 1 లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే 2 - 1 1 అవుతుంది. డిగ్రీ ఆఫ్ హెచ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అవుతుంది. సో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అయితే ఆ పాలినామియల్ ఏమంటాం, నాన్ కాన్స్టెంట్ పాలినామియల్ అంటాం. అంటే హెచ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది, నాన్ కాన్స్టెంట్ పాలినామియల్ అవుతుంది. అంటే వీ హ్యావ్ ఏం తీసుకొని ఏం చెప్పానో చూడండి, వీ హ్యావ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమనుంది, ఎక్స్ మైనస్ ఆల్ఫా అండ్ హెచ్ ఆఫ్ ఎక్స్ ఉంది. ఈ ఎక్స్ మైనస్ ఆల్ఫా డిగ్రీ 1 కాబట్టి నాన్ కాన్స్టెంట్. ఇప్పుడు హెచ్ ఆఫ్ ఎక్స్ నాన్ కాన్స్టెంట్ చెప్పి అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఏమని చెప్పాను, ప్రోడక్ట్ ఆఫ్ 2 నాన్ కాన్స్టెంట్ పాలినామియల్స్ అని చెప్పాను. ప్రోడక్ట్ ఆఫ్ 2 నాన్ కాన్స్టెంట్ పాలినామియల్గా నేను ఒక పాలినామియల్ని రాయగలిగితే ఆ పాలినామియల్ ఏమంటాను, రెడ్యూసిబుల్ అంటాను.
కాబట్టి దేర్ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ రెడ్యూసిబుల్ ఓవర్ ఎఫ్ అవుతుంది. మనకు కావాల్సిన ప్రపోజేషన్ కూడా ఇది. దిస్ కంప్లీట్స్ ది ప్రపోజేషన్ అన్నమాట. నెక్స్ట్, సో అనదర్ నోట్ పాయింట్, ది కాన్వర్స్ ఆఫ్ దిస్ థియరం నీడ్ నాట్ బి ట్రూ. that has a either root or not. నెక్స్ట్ డెఫినేషన్, అదే మన ఈ అబౌవ్ థియరంలో స్టేట్మెంట్లో ఉంది ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ 0 అయితే ఆల్ఫాను రూట్ అంటారు. దాన్నే ఒక డెఫినేషన్ చెప్పాను. రూట్కి అనదర్ నేమ్ ఏంటంటే 0 అనమాట. సో డెఫినేషన్ ఆఫ్ రూట్ ఆర్ 0 ఆఫ్ ఏ పాలినామియల్. లెట్ ఈ బి ఏ ఫీల్డ్ containing a field F and small f of x belongs to capital F of square bracket of A. Full stop. An element alpha belongs to E is said to be a root or 0 of a polynomial small f of x. If ఏం కావాలంటే ఈ ఆల్ఫా ఎఫ్ని సాటిస్ఫై చేయాలి అంటే ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ 0 కావాలి అంటే దట్ ఈస్ ఆల్ఫా ఈజ్ ది రూట్ ఆఫ్ ది పాలినామియల్ అయి ఉండాలి. నెక్స్ట్ నోట్ పాయింట్, if f of x is equal to a0 plus a1x plus a2x square plus and so on a and x power n, దీన్ని ఏమంటాం, జనరల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ పాలినామియల్ అంటాం. అయితే దెన్ ఎఫ్ ఆఫ్ ఆల్ఫా స్టాండ్స్ ఫర్ ఎన్ ఎలిమెంట్. ఎఫ్ ఆఫ్ ఆల్ఫా అంటే ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే పాలినామియల్ ఎక్కడైతే ఎక్స్ ఉందో ఎక్స్ దగ్గర ఆల్ఫాని సబ్స్టిట్యూట్ చేయడం. తెలిస్తే ఏమవుతుంది, a0 ప్లస్ a1 ఆల్ఫా ప్లస్ a2 ఆల్ఫా స్క్వేర్ ప్లస్ అండ్ సో an ఆల్ఫా, దిస్ ఈజ్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ ఆల్ఫా అవుతుంది. అంటే దట్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ a0 ప్లస్ a1 ఆల్ఫా ప్లస్ a2 ఆల్ఫా స్క్వేర్ ప్లస్ అండ్ సో ప్లస్ an ఇంటూ ఆల్ఫా పవర్ ఎఫ్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే పాలినామియల్లో ఎక్కడైతే ఎక్స్ ఉందో అక్కడ ఎఫ్ ఆఫ్ ఆల్ఫా వచ్చేటప్పటికి కాన్స్టెంట్, ఎందుకంటే ఆల్ఫా అనే వేరియబుల్ ప్లేస్లో కాన్స్టెంట్ వచ్చింది కాబట్టి. నెక్స్ట్ వీ హ్యావ్ అనదర్ ప్రపోజేషన్. సో వాట్ ఈజ్ ది స్టేట్మెంట్ ఆఫ్ దిస్ ప్రపోజేషన్, రీడ్ చేస్తున్నాను చూడండి. లెట్ స్మాల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బి ఏ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 2 అంటే నాన్ కాన్స్టెంట్ అర్థమైంది, 2 or 3 అని ఇచ్చున్నాడు. అంటే ఇప్పుడు మనకేంటి, ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క డిగ్రీ ఏమని ఇచ్చున్నాడు, ఎయిదర్ 2 or 3 అని ఇచ్చున్నారు. 2 కానీ 3 కానీ, ఇక అంతకంటే 1 కాదు 4 కాదు 5 కాదు అంటే సో దిస్ ఈజ్ ది గివెన్ డేటా. అయితే దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ రెడ్యూసిబుల్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హ్యాజ్ ఏ రూట్ ఇన్ క్యాపిటల్ ఎఫ్. అయితే ఇక్కడ నేనేం చెప్పాలి, ఇది నెససరీ అండ్ సఫిషియంట్ కండిషన్. ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ రెడ్యూసిబుల్. అయితే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఏమని చెప్పాలి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ హ్యాజ్ ఏ రూట్ ఇన్ ఎఫ్ అని చెప్పాలి. దట్ ఈస్ ది స్టేట్మెంట్ ఆఫ్ దిస్ థియరం. ఫస్ట్ వీ కెన్ స్టార్ట్ ది ప్రూఫ్ ఆఫ్ దిస్ థియరం. సో వాట్ ఈస్ ది ప్రూఫ్, ఫస్ట్ వీ కెన్ రైట్ ది గివెన్ డేటా. లెట్ small f of x belongs to capital F of x be a polynomial of degree 2 or 3. That is degree of f of x is equal to 2 or 3. 2 గాని 3 గాని. This implies 2 అయినా 3 అయినా 0 కాదు కాబట్టి f of x is a non-constant polynomial అంట. So this is the given data. Next we start the necessary and sufficient part. So first we start the necessary condition, that is case 1. ఎక్స్ ఈజ్ రెడ్యూసిబుల్ ఓవర్ ఎఫ్ అని తీసుకున్నాం. సో రెడ్యూసిబుల్ అంటే ఏంటి, ఈజ్ నాట్ ఇర్రెడ్యూసిబుల్. ఇర్రెడ్యూసిబుల్ కాదు. ఇర్రెడ్యూసిబుల్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ప్రోడక్ట్ ఆఫ్ పాలినామియల్ రాయగలిగితే ప్రోడక్ట్లో ఏదో ఒకటి కాన్స్టెంట్ అయితే ఇర్రెడ్యూసిబుల్ అంటారు. ఇది ఇర్రెడ్యూసిబుల్ కాదు కాబట్టి దెన్ ఏమని రాయొచ్చు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ 2 నాన్ కాన్స్టెంట్ పాలినామియల్ ఓవర్ ఎఫ్గా రాయొచ్చు. ఆ రిప్రజెంటేషన్ ఈ విధంగా ఉందనుకున్నాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ప్రోడక్ట్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ అండ్ హెచ్ ఆఫ్ ఎక్స్ రాసా.
ఫ్రమ్ దిస్ అవి రెండు నాన్ కాన్స్టెంట్ పాలినామియల్ అయి ఉండాలి. జీ ఆఫ్ ఎక్స్ అండ్ హెచ్ ఆఫ్ ఎక్స్ ఆరు నాన్ కాన్స్టెంట్ అంటే దట్ ఈజ్ మీనింగ్ ఏంటి? డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1, డిగ్రీ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాను అంటే నేను ఈ ఈక్వేషన్కి బోత్ సైడ్స్ డిగ్రీ అప్లై చేస్తాను. అప్పుడు డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ డిగ్రీ ఆఫ్ ప్రోడక్ట్ అంటే ఏంటి? డిగ్రీ ఆఫ్ ఫస్ట్ పాలినామియల్ ప్లస్ డిగ్రీ ఆఫ్ సెకండ్ పాలినామియల్. సో అవుతుంది. ఇప్పుడు ఈ రైట్ సైడ్ వాల్యూని లెఫ్ట్ సైడ్ రాశారు. డిగ్రీ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ ప్లస్ డిగ్రీ ఆఫ్ హెచ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. గివెన్ డేటా ఏమైనా ఉంది? 2 or 3 అని ఉంది. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అని రాశాను అన్నమాట. ఇప్పుడు ఈక్వేషన్ 1 దేని మీద డిపెండ్ అవుతుందంటే రైట్ సైడ్ మీద. 2 అయితే ఏంటి, 3 అయితే ఏంటి. ఈ విధంగా 2 కేసెస్లు తీసుకున్నా ఫస్ట్ 2 అయితే ఏంటో తీసుకుంటా. సో డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 అయితే ఏంటి, దీన్ని యాడ్ చేస్తే 2 రావాలి. అయితే అప్పుడు మనకు ఆల్రెడీ ఇవన్నీ నాన్ కాన్స్టెంట్ కాబట్టి వీటి డిగ్రీస్ 1 నుంచి స్టార్ట్ అవుతాయి. ఇది మినిమం 1, ఇది మినిమం 1 అని తీసుకోండి. 1 + 1 అయితే వాటిలో జనరల్ రిప్రజెంటేషన్లు ఏముంటాయి? ఎక్స్ వరకు ఉంటుంది. అందువల్ల దాన్ని ఇలా అనుకున్నా. డిగ్రీ 1 అంటే ఇదే కదా, ఏఎక్స్ ప్లస్ బి, ఎక్స్ టర్మ్ వరకే ఉంటుంది. హెచ్ ఆఫ్ ఎక్స్ డిగ్రీ కూడా 1 కాబట్టి అది కూడా ఎలా ఉంటుంది? సిఎక్స్ ప్లస్ బి లాగా ఉంటుంది. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే నౌ జీ ఆఫ్ మైనస్ బి ఇంటూ ఏ ఇన్వర్స్ ఏమవుతుంది చూద్దాం. అంటే జీ ఆఫ్ ఎక్స్ అనే పాలినామియల్లో ఎక్స్ ప్లేస్లో ఏం తీసుకున్నా? మైనస్ బి ఇంటూ ఏ ఇన్వర్స్ తీసుకుంటే ఇది వస్తుంది. అంటే ఏమవుతుంది? 0 అయిపోతుంది. సిమిలర్లీ డిగ్రీ ఆఫ్ మైనస్ బి ఇంటూ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి అప్పుడు నాకు ఏం జరిగినట్లు? మైనస్ బి ఇంటూ ఏ ఇన్వర్స్ జీకు రూట్ అని వస్తుంది. సో నెక్స్ట్ అది పక్కన పెడదాం. సిన్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి? జీ ఆఫ్ ఎక్స్ అంటే హెచ్ ఆఫ్ ఎక్స్ కదా, అది యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ ప్లేస్లో మైనస్ బి ఇంటూ ఏ ఇన్వర్స్ సబ్స్టిట్యూట్ చేశారు. అప్పుడు జీ ఆఫ్ మైనస్ బి ఇంటూ ఏ ఇన్వర్స్ ఇంటూ ఇది వస్తుంది. ఇది 0 కాబట్టి ఆ 0 ఇంటూ ఎనీథింగ్ 0 కాబట్టి ఎఫ్ ఆఫ్ మైనస్ బి ఇంటూ ఏ ఇన్వర్స్ 0 అవుతుంది. అంటే అప్పుడు నేనేం చెప్పినట్లు? ఎఫ్ హ్యాజ్ రూట్ అని చెప్పినట్లే కదా. సో ఎఫ్ హ్యాజ్ ఏ రూట్ అని చెప్పినట్లు అదే రాశాను. సో మైనస్ బి ఇంటూ ఏ ఇన్వర్స్ ఈజ్ ది రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. కాబట్టి నేను డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ 2 అనుకుంటే నాకేం జరిగింది? ఎఫ్కి ఒక రూట్ ఉందని చెప్పాను. నెక్స్ట్ పాసిబిలిటీ ఏంటి? డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ 3 అనుకున్నాను. 3 అయితే ఏందో చూద్దాం. సో డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ 3 అంటే దెన్ ఎయిదర్ జీ ఆఫ్ ఎక్స్ ఆర్ హెచ్ ఆఫ్ ఎక్స్ హ్యాజ్ డిగ్రీ 3. ఇప్పుడు ఇక్కడ ఈక్వేషన్ 1కి వద్దాం. త్రీ అని అనుకున్నాం. 3 అని అనుకుంటే ఇప్పుడు ఏం జరుగుతుంది? ఈ వాల్యూ మినిమం వాల్యూ 1 తీసుకుంటే ఇది 2 అవుతుంది. అప్పుడు 2 + 1 3 సరిపోతుంది. లేదు ఈ వాల్యూ 2 అని తీసుకుంటే ఈ వాల్యూ ఏమవుతుంది? 1 అవుతుంది. అంటే ఇప్పుడు జీ ఆఫ్ ఎక్స్ డిగ్రీ ఏం కావచ్చు? 1 కానీ 2 కానీ. సిమిలర్లీ హెచ్ ఆఫ్ ఎక్స్ డిగ్రీ ఏం కావచ్చు? 1 కానీ 2 కానీ. సో దాన్ని నేను ఇక్కడ డిస్కస్ చేశాను చూడండి. దెన్ ఎయిదర్ జీ ఆఫ్ ఎక్స్ ఆర్ హెచ్ ఆఫ్ ఎక్స్ హ్యాజ్ డిగ్రీ 1. ఏదో ఒకటి కంపల్సరీ డిగ్రీ 1 అయి ఉండాలి. సో జీ ఆఫ్ ఎక్స్ కానీ హెచ్ ఆఫ్ ఎక్స్ కానీ ఏదో ఒక దాని డిగ్రీ 1 అయి ఉండాలి. నేను సపోజ్ డిగ్రీ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ 1 అనుకుంటా. ఒక పాలినామియల్ డిగ్రీ 1 అయితే దానిలో ఆ పాలినామియల్లో ఎక్స్ టర్మ్ వరకే ఉంటుంది. అది ఈ విధంగా ఉందనుకున్నాం. జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు. సో డిగ్రీ 1 అంటే ఎక్స్ కోఎఫిషియంట్ ఏ కంపల్సరీ నాన్ జీరో అయి ఉండాలి. అదే రాశాను ఇక్కడ. సో ఇలా ఉంటుంది. సో ఇన్ ఎయిదర్ కేసెస్ మనం ఇప్పుడు చూడండి, ఏ కేసు డిగ్రీ 2 అయినా 3 అయినా ఏ కేసెస్లో అయినా ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఏముందని చెప్పగలిగాను? రూట్ ఉందని చెప్పగలను. ఇదేగా నా క్లైము. ఓకే, నెక్స్ట్ కేస్ 1 కంప్లీటెడ్. నెక్స్ట్ కేస్ 2. కేస్ 2 అంటే అక్కడ
కాన్వర్స్లీ సపోజ్ దట్, ఇప్పుడు ఏదైతే ప్రూవ్ చేశానో అది ప్రూవ్ అని అనుకుంటా. కాన్వర్స్లీ సపోజ్ దట్, ఇదే కాన్వర్స్లీ సపోజ్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హ్యాజ్ ఎ రూట్ అనుకున్నాను. రూట్ అనుకుంటే ఏం జరగాలి? దిస్ ఇంప్లైస్ దేర్ ఎగ్జిస్ట్ అన్ ఎలిమెంట్ ఆల్ఫా బిలాంగ్స్ టు ఎఫ్ సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0. సో దీనికి ఫ్యాక్టర్ థియరం అప్లై చేస్తాను. సో ఎక్స్ మైనస్ ఆల్ఫా డివైడ్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే బై డెఫినేషన్ ఆఫ్ డివైడ్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్పచ్చు? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ సమ్ పాలినామియల్, దాన్ని హెచ్ ఆఫ్ ఎక్స్ అనుకున్నాం. సో దీనికి బోత్ సైడ్స్ డిగ్రీ అప్లై చేస్తున్నాం. సో డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్, డిగ్రీ ఆఫ్ ప్రోడక్ట్ అంటే డిగ్రీ ఆఫ్ సమ్ అవుతుంది. డిగ్రీ ఆఫ్ ఎక్స్ మైనస్ ఆల్ఫా ప్లస్ డిగ్రీ ఆఫ్ హెచ్ ఆఫ్ ఎక్స్. డిగ్రీ ఆఫ్ ఎక్స్ మైనస్ ఆల్ఫా అంటే 1 ప్లస్ డిగ్రీ ఆఫ్ హెచ్ ఆఫ్ ఎక్స్ యాజ్ టీ రాశారు. అంటే సో దీన్ని రివర్స్లో రాశారు. 1 ప్లస్ డిగ్రీ ఆఫ్ హెచ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి? 2 or 3 కదా, 2 or 3 అంటే దిస్ ఇంప్లైస్ ఇప్పుడు డిగ్రీ ఆఫ్ హెచ్ ఆఫ్ ఎక్స్ మస్ట్ బి ఏమవుతుంది? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అవుతుంది, అంతే కదా. 1 ప్లస్ సంథింగ్ ఈజ్ ఈక్వల్ టు 2 కానీ 3 కానీ కావాలంటే అప్పుడు డిగ్రీ ఆఫ్ హెచ్ ఆఫ్ ఎక్స్ 1 కానీ అంతకంటే ఎక్కువ అయి ఉండాలి. సో దీన్ని బట్టి ఒక పాలినామియల్కి డిగ్రీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 1 అన్నానంటే ఆ పాలినామియల్ని నాన్ కాన్స్టెంట్ అంటారు. సో దేర్ ఫోర్ హెచ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఏ నాన్ కాన్స్టెంట్ పాలినామియల్. సో ఇప్పుడు ఏం తీసుకుని ఏం చెప్పాను చూడండి, వీ హ్యావ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఆల్ఫా అండ్ హెచ్ ఆఫ్ ఎక్స్ తీసుకొని వేరే ఎక్స్ మైనస్ ఆల్ఫా హెచ్ ఆఫ్ ఎక్స్ ఈ రెండు కూడా నాన్ కాన్స్టెంట్ అన్నాను. అంటే ఒక పాలినామియల్ని ప్రోడక్ట్ ఆఫ్ 2 పాలినామియల్ ఎక్స్ప్రెస్ చేసి వాటిల్లో 2 పాలినామియల్ నాన్ కాన్స్టెంట్ అయితే ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఏమంటాను? రెడ్యూసిబుల్ ఓవర్ ఎఫ్ అంటాను. సో నేను చెప్పాల్సినటువంటి క్లైమ్ కూడా ఇది. సో దిస్ కంప్లీట్స్ ది ప్రపోజేషన్. సో టుడేస్ క్లాస్ మనం ఇంతటితో కంప్లీట్ చేద్దాం.